ఈరోజు మనమందరం కూడా పెద్దలు మనమందరం ప్రేమతో పిలుచుకునే వ్యక్తి కాకా వెంకటస్వామి గారి 96వ జన్మదిన వేడుకలో ఈరోజు మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నిజంగా కూడా కాకా గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ఒక 2-3 విషయాలు మీతో నిజంగా కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గత సంవత్సరం కూడా ఇదే రవీంద్ర భారతిలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా నేను స్వయంగా చెప్పడం జరిగింది. నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడు నాకు నిజంగా కూడా దగ్గర ఉండి ఎవరైనా సపోర్ట్ చేసి ఎవరైనా ఆశీర్వాదం ఇచ్చిరంటే అది పెద్దలు వెంకటస్వామి కాకా అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా చూస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే చాలామంది హైదరాబాద్లో పుట్టి పెరిగిన పేదవాళ్లకు ఉండడానికి ఇల్లు కావాలని చాలా ఆశపడతారు. ఈరోజు మేమందరం కూడా పెద్దలు పున్నమన్న కూడా ఇక్కడే ఉన్నారు, వివేకన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్క వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే ఎంత కష్టమవుతుందో మా అందరికీ తెలుసు. ఒక వ్యక్తికి ఒక డబుల్ బెడ్రూమ్ అడ్జస్ట్ చేయాలన్నా కూడా ఒక వ్యక్తికి అనే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే కూడా ఎంత కష్టపడి మేము వాళ్ళని అడ్జస్ట్ చేస్తున్నామో వేదిక అయిపోయిన పెద్దలందరికీ తెలుసు. కానీ ఆ రోజులలో హైదరాబాద్ నగరంలో స్వేచ్ఛగా ఎవరైనా కూడా భూమి మీద కబ్జా అంటే భూమిని ఎవరైనా ఓన్ చేసుకురంటే అది ఎంత పెద్ద పేదవాళ్ళైనా కూడా అది కేవలం ఒక శక్తి వల్ల అది వెంకటస్వామి కాకా అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకా గారు ఒక రిప్రజెంటేషన్ మనందరికీ తెలుసు. పార్లమెంట్లో ఏ విధంగా కాకా గారు అనేక ఇష్యూస్ పైన మాట్లాడుతుండే. కానీ ఒక విషయం మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే నిజంగా కూడా తెలంగాణని కల్చరర్ని తెలంగాణ ఐడెంటిటీని పార్లమెంట్లో ఎవరైనా చూపెట్టగలిగిరంటే అది వెంకటస్వామి కాకా అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ ఒక నిజాం స్టైల్ కావచ్చు, లేకుంటే ఆయన వేసుకున్న షేర్వాణి కావచ్చు, ఆయన మాట్లాడిన ఉర్దూలో కావచ్చు, ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పార్లమెంట్లో అట్లా మాట్లాడారనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా కాకా గారిని అంటే కాకా గారు మన మధ్యలో లేకున్నా కూడా ఆయన చేసిన సేవలని ఆయన చూపెట్టిన మార్గంలో మనమందరం కూడా నడుచుకోవాలని కూడా ఈ వేదిక నుంచి కోరుతూ మరొకసారి ఈ వేదిక నుంచి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాకా, జై కాకా.